రైట్. సతీష్ గారు, ఎల్నినో కారణంగా చూస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వర్షాలు పడడం లేదు, పడినా చాలా తక్కువ పడుతూ ఉన్నాయి. అండ్ భారత్ మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్న కొన్ని దేశాల్లో కూడా వర్షాలు తక్కువగా పడడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది అనేది S&P గ్లోబల్ రేటింగ్ హెచ్చరిక. ఈ S&P గ్లోబల్ రేటింగ్ ఏ అంశాలని ప్రస్తావించింది, దానిలో ఉన్న ఆ రిపోర్ట్ సారాంశం? యాక్చువల్గా ఈ రిపోర్ట్ కోసం మాట్లాడే కంటే యాక్చువల్గా ఎల్నినో ఎఫెక్ట్ పడింది అన్నది వాస్తవం కాబట్టి ఈ రిపోర్ట్ చెప్తుందంతా దాదాపు వాస్తవమే. ఎందుకు వాస్తవం చెప్తున్నానంటే లేటెస్ట్గా మనం తీసుకుందాం. లేటెస్ట్గా మనం తీసుకుంటే ఇప్పుడు చూడండి, సెప్టెంబర్ త్రైమాసికంలో సుమారు 1.5 నుంచి 2% మేరకు ధరలు పెంచే అవకాశం ఉందని బ్రిటానియా ఎండి CEO రక్షిత్ హర్గేవ్ ఒక ప్రకటన చేశారు. బ్రిటానియా కంపెనీ పెద్ద కంపెనీ. అలాగే గోద్రేజ్ కంపెనీ ఇప్పటికే సుమారు 5% వరకు ధరలు పెంచింది. అలాగే మనం చూస్తే డాబర్ ఇండియా కూడా ఉత్పత్తుల ధరలు వినియోగదారుల ఆదాయ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి, ధరల పెంపు తప్పనిసరి అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. అలాగే హిందుస్థాన్ యూనిలీవర్ కూడా ఇప్పటికే కొన్ని ఉత్పత్తుల ధరలు పెంచింది. అందుకు ఇదేంటంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ అలార్మింగ్ సిచ్యువేషనే. S&P గ్లోబల్ రేటింగ్స్ హెచ్చరికలు మనం చూస్తే ప్రపంచ వాతావరణ సంస్థ అలాగే WMO అంచనాల ప్రకారం 2026 ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య ఎల్నినో పరిస్థితులు మరింత బలపడే అవకాశం ఉంది. ప్రపంచంలో పలు ప్రాంతాల్లో సాధారణ స్థాయి మించి ఉష్ణోగ్రతలు నమోదవటం, వర్షపాతం తగ్గుతుందని ఇప్పటికే మనం హెచ్చరికలు చూస్తున్నాం. వాతావరణాన్ని కూడా చూస్తున్నాం, మనం కూడా వాతావరణాన్ని అనుభవిస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే వర్షపాతం గణనీయంగా తగ్గితే ఆటోమేటిక్గా అది వ్యవసాయం పైన పడుతుంది, వ్యవసాయ దిగుబడులు తగ్గిపోతాయి. ఈ దిగుబడులు తగ్గిపోవటం, అలాగే జల విద్యుత్ ఉత్పత్తి తగ్గడం, అడవుల్లో కార్చిచ్చు ముప్పు పెరగటం, ఇలాంటి సమస్యలు అయితే ఖచ్చితంగా ఎదురయ్యే అవకాశం ఉందని S&P నివేదికలో ప్రస్తావించింది. దాదాపు వాస్తవాలు. ఇప్పటికే ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, ఏషియా పసిఫిక్ దేశాల్లో ఇంకా దీనికి మించిన విపరీత పరిస్థితులు ఉంటాయని చెప్తున్నారు. ఇప్పుడు మనం చూస్తే యాక్చువల్గా ఈ స్థూల దేశీయోత్పత్తి అంటే GDP అంటాం కదా, ఈ GDPలో వ్యవసాయ రంగంపై అధికంగా ఆధారపడే దేశాలు, అలాగే ప్రజలు తమ ఆదాయంలో పెద్ద మొత్తాన్ని ఆహార ధాన్యాలు కొనుగోలుకు వెచ్చించే ప్రాంతాలపై ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు అంటున్నారు. భారత్లో పరిస్థితిని కొంతవరకు సమర్థంగా ఎదుర్కొనే అవకాశం ఉందని S&P అభిప్రాయపడింది. 2026 జూలై నాటికి దేశంలో సమృద్ధిగా ఉన్న ఆహార ధాన్యాల నిల్వల ధరల పెరుగుదల నుంచి తక్షణ ఉపశమనం కలిగించగలమని అయితే పేర్కొంటున్నారు. ఏదేమైనా ఇది కొంత అలార్మింగ్గానే కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఆల్టర్నేటివ్స్ కూడా ఏమి లేవు. ఇప్పుడు ధరలు పెంచడం అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కొంచెం దృష్టి పెట్టాలి. రైతులకి, మధ్యతరగతి సామాన్యులకి, నిత్యావసరాలు కొనుక్కునే వాళ్ళకి ఉపశమనం కలిగించేటట్టుగా ఏం చేయాలనే దానిపైన ఇప్పటి నుంచి పటిష్ట ప్రణాళికలు రచించకపోతే ఖచ్చితంగా అందరం బాధితులు అవుతాం. తక్కువ నీటితో సాగు చేయగలిగే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మళ్ళాలి. మనకి మీకు గుర్తుందో లేదో 2 నెలలు 3 నెలల కిందట 2 నెలల కిందట అనుకుంటా ప్రధాని మోదీ ఒక్కొక్క రోజు 8 గంటలకు వచ్చి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అంటే ప్రత్యామ్నాయ పంటలు పండించుకోవాలి, కొంత ఇబ్బందికర పరిస్థితులు రావచ్చు అని. అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే ఒక యుద్ధం నేపథ్యంలో మాట్లాడుతున్నారు అనుకున్నారు. కానీ యుద్ధం అనే కాదు, ఆయన వెదర్ను కూడా కోట్ చేశారు. అంటే వెదర్ అన్నింటిని దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోదీ మాట్లాడారు. అందుకు ఇవన్నీ ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ వెతుక్కోవాలి. తక్కువ నీటితో సాగు చేయగలిగిన ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు ఇప్పుడు చూడాలి. వాళ్ళని కొంత గైడ్ చేయాలి అధికారులు కానీ, వ్యవసాయ శాఖలు కానీ. అలాగే ఈ నీటిపారుదల సదుపాయాల అభివృద్ధి, రిజర్వాయర్ల నిర్వహణలో పెట్టుబడులు పెరగటం అనేవి ఇప్పుడు తీసుకోవాలి. ఈ నైరుతి ఋతుపవనాల్లో అసమానతలు, ఈ ఎల్నినో పరిస్థితుల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్తో పాటు వ్యవసాయ రంగానికి కొంత ముప్పు ఉందని మనకి అర్థమవుతోంది. ఏదైనా ప్రభుత్వం ముందస్తుగా తీసుకుంటున్న చర్యలు దేశంలో అందుబాటులో ఉన్న బియ్యం, గోధుమల నిల్వలతో పాటు ఆహారం, ఇంధన ధరలను నియంత్రణలు ఉంచే అవకాశాన్ని కొంచెం చేపట్టగలిగితే ఈ సమస్య నుంచి మనం బయటపడవచ్చు. కానీ ఇదందరికీ ఒక బలమైన హెచ్చరిక. ఇరాన్ ఖచ్చితంగా తన అణ్వస్త్ర తయారీని వదులుకోవాలి.